అందరికీ నమస్కారం. మిత్రులారా, వాతం పిత్తం అయిపోయింది. ఈరోజు కఫ దోషం గురించి తెలుసుకుందాం. ఈ కఫ దోషము అనేది మూడింట్లో, అంటే ఈ వాత పిత్త కఫ మూడు తీసుకుంటే దీంట్లో ఫ్లూయిడ్ మెకానిజమ్స్ని మెయింటైన్ చేసేది. ఎక్కడైతే ఫ్లూయిడ్ ఉంటుందో అక్కడ ఇది ఉంటుంది, అంటే బ్లడ్ మెయిన్. అలాగే లంగ్స్, దాని స్థానం ఒక విధంగా చెప్పాలంటే లంగ్స్. ఎక్కడైతే ఫ్లమ్, అంటే శ్లేష్మము అంటే ఫ్లమ్ అనే కాదు, మన బాడీ లోపల సెల్ మీద లేయర్ తీసుకున్నా దాని మీద ఫ్లూయిడ్ ఉంటుంది. ఫ్లూయిడ్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఇది పనిచేస్తుంది. దీని లక్షణాలు, కఫదోషం అనేది భూమి, అలాగే వాటర్, నీరు, పంచమహాభూతాలు, ఈ రెండింటి కలయిక వల్ల వస్తుంది. యూజువల్గా బాడీ స్ట్రక్చర్, అలాగే బ్యాలెన్స్ ఉండడము, శరీరానికి తగినటువంటి నరిష్మెంట్ అంటారు, జీవం సప్లై చేయాలంటే ఇది కావాలి. డెవలప్మెంట్ అంటే గ్రోత్, పెరుగుదల ఉండడం ఒకటి. అలాగే సెల్ మళ్ళీ పునరుత్పత్తి ప్రక్రియ అంటారు, చూసారా? జనరేషన్ ఎక్కడైనా డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ రిపేర్ కావడం. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటే మన బాడీలో ఈ బ్లడ్, వాటరు, దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అంటే సోడియము, పొటాషియము, వీటి ఎలక్ట్రోలైట్ని బ్యాలెన్స్ చేయాలన్నా, అలాగే స్టామినా మెయింటైన్ చేయాలన్నా, మెమరీ అంటే జ్ఞాపక శక్తి, అలాగే కోఆపరేషన్ అంటే పక్క వాళ్ళతో మనం ఎలా అమికబుల్గా ఉండగలుగుతున్నాం, ఇటువంటివి, అంటే ఒకరితో సామరస్యంగా మనం ఎలా ఉండగలుగుతున్నాం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటాయి. ఈ దోషం అంటే కఫ ప్రకృతి అనేది ప్రాపర్గా బ్యాలెన్స్లో ఉంటే ఆ పర్సన్ స్ట్రాంగ్గా ఉంటారు. బాడీ కొంచెం వెల్ బిల్ట్ బాడీ, అంటే వీళ్ళ బాడీలో బోన్స్ అనేవి పెద్ద బోన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి, హ్యూజ్ బోన్స్ చెప్పాలి ఒక విధంగా, పెద్ద అంటే బోన్సే పెద్దగా ఉంటాయి. అంటే చాలామంది మనం మాట్లాడుతుంటాం కదా, వీళ్ళ బాడీ ఫ్రేమే ఎక్కువ, ఎప్పుడు చూసినా వెయిట్ ఎక్కువ కనిపిస్తారు, కానీ ఓవర్ వెయిట్. అంటే బాడీలో ఈ ఫ్యాట్ అవేమి ఉండవు, బాడీ మాస్ ఇండెక్స్ BMI అది బాగా ఎక్కువ ఉంటుంది, బోన్ వెయిటే ఎక్కువ ఉంటుందని చెప్తుంటారు. అటువంటి వాళ్ళు ఈ కఫ కేటగిరీ కిందకి వస్తారు. అలాగే స్కిన్ మీద ఆయిల్గా ఉంటుంది, ఆయిలీ స్కిన్. వీళ్ళ బాడీ టెండెన్సీ ఎలా ఉంటుందంటే తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు చేస్తూ ఉండాలి, చేయకపోతే వెయిట్ బాగా పెరుగుతారు. కామ్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, అంటే ఎప్పుడు రిలాక్స్గా ఉంటారు, ఈజీ గోయింగ్ మైండ్తో ఉంటారు. ఎప్పుడు రానేలే చూద్దామని. ఈ కండిషన్ అది బ్యాలెన్స్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఈ కఫ దోషము అనేది ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళింది అనుకోండి, అది డామినేట్ కావడము, లేకపోతే ఉండవలసిన దానికన్నా తక్కువ కావడము వెళ్ళి మిగతా రెండు, ఈ వాత పిత్తం ఎక్కువైపోయి కఫం తక్కువ కావడం ఏదో అయింది అనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా వేరే విధంగా మారిపోతాయి. ఓవర్ వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ, విపరీతంగా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు, తొందరగా అలసిపోతారు, ఎక్కువ విపరీతంగా నిద్రపోతున్న రోజుకు 10 గంటలు నిద్రపోయినా వాళ్ళకి నిద్ర సరిపోతుంది, నాకు నిద్ర సరిపోలేదని మాట్లాడతారు. డిప్రెషన్ బాగా ఉంటుంది, మెటబాలిజం చాలా స్లో ఉంటుంది, కదలడానికే కష్టపడతారు. అసలు తిన్న తిండి అది డైజెషన్ కావడం కానీ ఏది, ఎప్పుడు స్లగ్గిష్గా ఉంటారు. అలాగే థ్రోట్ కంజెషన్, గొంతు రాపు రావడం ఒకటి, ముక్కు బ్లాక్ కావడం ఒకటి, ఈ సైనస్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం ఒకటి, కొంచెం కళ్ళు వాపులు ఉండడం ఒకటి, చెవులు వినిపించకపోవడం సరిగ్గా, ఎప్పుడు ఫ్లమ్ తీస్తూ ఉంటారు. అలాగే బాడీలో స్వెల్లింగ్స్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి, వాటర్ రిటెన్షన్ అంటారు, అంటే కొంతమంది ఫేస్ కూడా వాపు వచ్చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్ అవుతూ ఉంటుంది. కాళ్ళలో వాపులు వస్తాయి, ఇలా నొక్కినప్పుడు గుంటలు పడతాయి. ఆస్తమా, బ్రోంకైటిస్ అని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దోషం అనేది పెరగకుండా చూసుకోవాలి. కఫము ఎక్కువ చేసేటువంటి పదార్థాలు తీసుకోకపోవడం, కఫము ఎక్కువయ్యేటువంటి యాక్టివిటీస్ చేయకపోవడం, ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఇది రాకుండా చూసుకోవచ్చు. సాధ్యమైనంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాము మిత్రులారా. చూద్దాం, మరోసారి అవకాశం వస్తే కొంచెం దీని మీద మనం డిస్కషన్ లాంటిది కనిపెడదాం. ఎవరన్నా ఒక 2-3 డాక్టర్లు కూర్చొని దీని మీద డిస్కషన్ లాంటిది అరేంజ్ చేస్తే ఇంకా మీకు అర్థమవుతుందేమో. ఇప్పుడు కొంత గ్రాస్ ఐడియా, మీ బాడీ ఎలా ఉండేది, ఎలా అయింది, మీ బాడీ తత్వం ఏంటి, మీ శరీర తత్వం ఏంటి అన్నది మీకు కొంచెం గ్రాస్ ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను.
అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ మన మధ్య భేటీ కళ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయం మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గం, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.